ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాల సంఘ ప్రార్థనను ఆరంభించుకుందాం. దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ తలలు వంచండి. ప్రియమైన పరలోక తండ్రి, ఎంతైనా నమ్మదశిమదేవ, కృపా కనికరము సమాధానములకు యోగ్యుడు మా తండ్రి, నీ ప్రియ కుమారుడును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వక స్తుతితో మీ పాల్గొంటున్నాను. ప్రభా, మనం జ్ఞాపకం చేసుకున్నారు ఉదయకాలం నుండి ఇంతవరకు. మరొకసారి ప్రభా, మీకు సంఘముగా మీ పాదస్థితికి రావడానికి వరకు మీరు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి కూడా మీకు వందనములు. ప్రభా, చేరొచ్చిన వారందరికీ స్తోత్రాలు. ఇంకెవరైతే రానిస్తున్నారో మా పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సకాలమైన సమయంలో రావడం కొరకాయి మీ ఆత్మ ప్రేరేపణ మీరు దయచేసి వచ్చున్నాము. దాసుని చిన్న మరుగుపరచండి. పాడే పాటలోను దయచేసి వాక్యంలోను ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించండి. కనిపించి కర్మ శిక్షకులన్నింటినీ ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. ప్రభా, ఈ దినమున్న ప్రభా మాకేదైతే ప్రభా మరి అవసరం ఉంటుందో ఆ వాక్యం దయచేయండి. ఆ వాక్యానుసారంగా మేము సెర్చ్ చేసుకున్న వారమై ముందుకు సాగుటకు మీరే సహాయం చేసి నడిపించండి. మరొకసారి తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 568 పాడుకుందాం. సాంగ్ నంబర్ 568. కరుణించుము. 568. మా బంధు జనులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించునా. మా బంధు జనులు మా తల్లిదండ్రులు నశించునా. శుచి సాయి మాతా తల్లి శుచి సాయి మాతా తల్లి
నీవే పట్టణలో కరుణించి కాపాడితివే నీవే పట్టణలో కరుణించి కాపాడితివే యోనాను Anybody choice అండి ప్లీజ్ మీరు నంబర్ చెప్పొచ్చు మీరు పాడొచ్చు if anybody wants to try brother 160 పాట సంఖ్య 68 బ్రదర్ 161 brother రుచి ఎరిగితిని రైట్ ఒక పల్లవి మొదటి వచనం చూడొచ్చు పాడండి పాట సంఖ్య 161 స్టార్ట్ చేయండి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే తపకారాధింతు దయాళుడవు నీవే తపకారాధింతు
దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రండి ఈరోజు సాయంకాలము సంఘ ప్రార్థన నిమిత్తమై ప్రార్థనకి వెళ్ళక మునుపు దేవునికి వాక్యంలో నుండి ఒక భాగం మనం చూసుకొని ఆ రీతిగా పురికొల్పబడిన వారమై ప్రార్థనకి వెళ్ళట కొరకు మన ప్రభు మనకు సాయం చేయను గాక. రండి కీర్తనలు బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 17 verse 9, 8 and 9 కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. మీరు ఎక్కడున్నప్పటికీ దయచేసి మీ బైబిల్ని మీరు తెరవండి. దీనికి వాక్యమును మనం చదివినప్పుడు అది మనకు ఎంతో మరి ఆదరణ మరి నెమ్మదిని ఇచ్చేదిగా ఉంటుంది. దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ మరి మీ ఇంటిలో మీ గృహంలో మీ భాగమును మీరు గట్టిగా బిగ్గరగా మీరు చదవాల్సిందిగా కోరుతున్నాను. కీర్తనలు 17వ అధ్యాయము 9వ వచనం. ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచకోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హైడ్ మీ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనం ప్రభా. మరొకసారి సాయంకాలపు సంఘ ప్రార్థనగా మా గమనంలోనికి మీరు వచ్చినటువంటి ఈ అంశం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీ రెక్కల క్రింద నన్ను దాచుము ప్రభా. దావీదు మహారాజు తన జీవితంలో తాను ప్రార్థించినటువంటి అనుభవమును మా గమనంలోనికి మీరు తీసుకొని వస్తున్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. నీ రెక్కల క్రిందనే ప్రభా మాకు ఆశ్రయము. నీ రెక్కల క్రిందనే ప్రభా మాకు ఆదరణ. ఇక సాయంకాల సమయము మీ రెక్కల కిందకి వస్తున్నాం. నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎక్కడైతే తప్పింటున్నామో, ఎక్కడైతే జారిపోయింటున్నామో ప్రభా మీ శిలువ రక్తం కింద కడగండి, శుద్ధీకరించి యవన రక్తంలో ప్రభా మరొకసారి పవిత్రపరిచిన వారమై తిరిగి మీ సన్నిధానంలో మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు. నాతో మరి మాట్లాడండి, నోటి బరువులు వాడుకోనండి. ఈ వాక్యమును ప్రభా విరచి మీరు పంచిపెట్టవలసింది కోర్చు. ఆన్లైన్లో ప్రభా వీక్షిస్తున్న వారందరి కొరకు మీకు వందనములు. యేసుక్రీస్తు నామమున పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చదవబట్టి లేఖన భాగం మరొకసారి ఎవరైనా చదువుతారండి? ఒక మొదటి భాగము 17:1, 17:9. ఒకడు కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. చాలండి. నీ రెక్కల క్రింద నన్ను
దాచుము. దయచేసి మీ వాల్యూమ్ ని పెంచుకోండి. మరి ఎందుకో మరి వాల్యూమ్ తక్కువ వస్తుంది నాకైతే. దయచేసి మీ వాల్యూమ్ ని పెంచుకోండి సిస్టర్. రైట్. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే, ఎవరి ప్రార్థన అండి ఇది? చెప్పగలరా? ఎవరి ప్రార్థన? 17వ అధ్యాయంలో చిన్న అక్షరాలతో పైన ఉంది. చెప్పండి, ఎవరి ప్రార్థన ఇది? దావీదు ప్రార్థన. ఇట్స్ అ డేవిడ్ ప్రేయర్. దావీదు ప్రార్థన. ఈరోజు సాయంకాలము సమయంలో ప్రభు నడిపించిన రీతిగా దావీదు యొక్క అనుభవాన్ని మనం చూసుకొని మనం ప్రార్థించుకుందాం. మరి నీ రెక్కల క్రింద నన్ను దాచుము. హైడ్ మీ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. ఓ ప్రభువా, నీ రెక్కల కింద నన్ను దాచుము. దావీదు రాజుగా ఉంటున్నాడు, యుద్ధ వీరుడుగా ఉంటున్నాడు. అయితే దేవుని నీడకై దావీదు ప్రార్థిస్తున్నాడు. తను కాపాడుమని దావీదు దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఏమని? ఒకడు తన కను పాపను కాపాడున్నట్లు నన్ను కాపాడము ప్రభువా. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. ప్రభుకు తెలుసు, మనం లయపరిచేటువంటి దుష్టులు, దుర్మార్గులు ఈ లోకంలో ఉంటారు. అయితే దేవుడు మరి దావీదు దేవుని యొక్క నీడను ఆశ్రయిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉంటున్నాం. ఎందుకంటే మరి దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క భద్రతను మరి కోరుకునేటువంటి వారుగా మనం ఉంటున్నాం. మరి నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండినట్లు. చూడండి, ఎందుకొరకు దేవుని యొక్క నీడను దావీదు ఆశ్రయిస్తున్నాడంటే, మొదటిగా మనం చూస్తున్నాం ఇందులో, నన్ను లయపరచగో దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను అవమానపరిచేటువంటి దుష్టులను పోగొట్ట కొరకై ప్రభా మరి కాపాడుము. ప్రభు మనకు తెలుసు, అడిగేస్తే అడుగు మరణకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అయితే మన ప్రభువే మనలను మరి కాపాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. మన ప్రభు రెక్కల కిందనే మనము దాచబడేటువంటి వారంగా మనం ఉంటున్నాము. ఎందుకంటే మరి దుష్టుల బారి నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. అదే రీతిగా నా ప్రాణ శత్రులకు ప్రభా నేను చిక్కకున్నట్లు ప్రభా నాకు నీకు కృపణ దయచేయము. పిల్లారా, మనం కూడా ఈ లోకంలో సాతాను బారిన పడకున్నట్లు మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అది మనం ప్రార్థించినప్పుడు మన ప్రభు మరి మనకు దయచేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎందుకంటే దావీదు మహారాజా అంతటి వాడే మరి దేవుని యొక్క నీడను ఆశ్రయిస్తున్నాడు. మొదటిగా నీ రెక్కల క్రింద నన్ను దాచుము. ఇది ఈరోజు సాయంకాల సమయంలో నేను ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన దావీదు యొక్క ప్రార్థన. ప్రభా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. భయంకరమైనటువంటి ఈ పాండమిక్, ఈ యొక్క కరోనా యొక్క మరి ముమ్మారి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ప్రభా నీ రెక్కల క్రింద నన్ను దాచుము. అదేమైనా ప్రార్థన ఉంటుంది. అయితే ప్రభు కాపాడుతూ వస్తున్నాడు తన బిడ్డలను. ఇంతవరకు సంఘంగా ప్రార్థిస్తూ వచ్చినాం. ఇంతవరకు ప్రభు మరి కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే మన ప్రభువే మనల్ని కాపాడేటువంటి వాడు. కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఏ రీతిగా కాపాడుతూ వస్తుంటుందో ఆ రీతిగా తను కాపాడుతూ వస్తున్నాడు. పిల్లల దుష్టుల బారి నుండి తప్పించుము. నా ప్రాణ శత్రులకు నేను చిక్కకున్నట్లు. ఎందుకంటే శత్రువు ఎదురు చూస్తున్నాడు, ఎవరిని ఏ రీతిగా ఇరికించాలి, ఎవరిని ఏ రీతిగా బంధించాలి, ఎవరిని ఏ రీతిగా ఇబ్బంది పెట్టాలి. అయితే ప్రార్థించు, ప్రభు వారికి మంచి మనసు దయచేస్తాడు. ఆ విడుదల నుంచి ప్రభు నిన్ను తప్పించేటటువంటి ఉంటాడు. ప్రార్థన మరి సమస్త కార్యములకు విజయము దయచేసేదిగా ఉంటుంది. ఇప్పుడు దావీదు మొదటిగా ప్రార్థించేటువంటి ప్రార్థన, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆ రీతిగా నువ్వు నీ ప్రార్థన, నా ప్రార్థన. ఈరోజు సాయంకాల సమయంలో మరి ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన, we have to pray that hide me in the shadow of your wings. Number 2, చూడండి దావీదు చేసినట్టు ప్రార్థన, రెండవ ప్రార్థన మనం గమనిద్దాం రండి. 36 Psalms chapter 36 verse 7. Psalms chapter 36 verse 7. కీర్తనలు 36:7 వచనము చూడండి. దావీదు రాసినటువంటి
దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చూడండి 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మొదటిగా ఏం చూస్తామండి? దావీదు దేవుని యొక్క రెక్కల కింద నీడను ఆశ్రయిస్తూ వచ్చాడు. రెండవదిగా చూడండి, నీ రెక్కల నీడను ఆశ్రయించున్నాను. ఎందుకంటే మరి ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మొదటికి 3 వచనాల్లో దైవ భయము లేని మనుషులు ఉన్నారంట. దైవ భయం లేని మనుషులు వారు అతిక్రమంలో వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. వారిలో దైవ భయము లేదు, భక్తి లేదు అని దావీదు చెప్తున్నాడు. వారి నోటి మాటలంట పాపములకు వారు నడిపిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారంట. చదువుదామా 36 మొదటి 3 వచనాలు చూడండి. 36 మరి మొదటి వచనం దయచేసి చదవండి. 36 మొదటి వచనము. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్వాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే చూస్తున్నాం. ఎందుకంటే దావీదు రెండవదిగా కూడా నీ రెక్కల నీడను నేను ఆశ్రయించుచున్నారు, నరులు కూడా నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. దావీదు ఒక్కడు మాత్రమే కాకుండా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి జీవి కూడా, ప్రతి మానవుడు కూడా మరి నీ రెక్కల నీడను ఆశ్రయించేటట్టు వారు ఉంటున్నారు కదా. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే ఎవరికైనా వెళ్తుంటున్నారా మనుషులు? బ్రదర్ అంకరాజ్ గారు, ఎవరికైనా వెళ్తున్నారా మంత్రగారి దగ్గరికి, పూజారుల దగ్గరికి, లేదంటే అద్భుత కార్యాలు చేసేటువంటి వారికి దగ్గరికి, స్వస్థ చేసేటువంటి వారికి మనుషులు వెళ్తున్నారా అండి? అన్ని జనులు వెళ్తా ఉంటారు బ్రదర్. ఇంకా అయితే అయినప్పటికీ దేవుని యొక్క నామం పేరటనే, ఉదాహరణకి ఏదో రకంగా దేవుడు దయచేస్తాడంటే ఉద్దేశంతో వెళ్తున్నారు, కానీ ఆ మానవ దగ్గరికి మాత్రం వెళ్ళేటప్పుడు తక్కువ అయిపోయింది. ఎందుకంటే నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. దేవుడే చేయాలి. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్క ఇప్పుడు ప్రభుని ఎరగినటువంటి వారు, ఎరగని వారు కూడా, ప్రతి వారు కూడా ఈ కరోనాని పంపించాలంటే అందరు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. అది ఏదో రకంగా మరి దేవుని దగ్గరికి వెళ్తుంటున్నారు. వెళ్ళారా? నిజ దేవుడు ఏంటంటే దేవుడికి ఎవరికి వచ్చినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు మరి ప్రభు మరి కార్యం చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు దేవుని యొక్క రెక్కల నీడను మరి ఆశ్రయించున్నారు అని అడుగుతున్నాడు. ఎందుకంటే వారు భక్తిహీనుల హృదయంలో అతిక్రమములు ఉంటున్నాయి. వారు పాపమునకు నడిపించే వారు ఉంటున్నారు, దోషముల దగ్గరికి నడిపించే వారు ఉంటున్నారు. వారికి నోటి మాటలు పాపమునకును కపటమునకును మరి ఆస్పదములుగా ఉంటున్నాయి పిల్లరా. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మరి దేవుని యొక్క మరి రెక్కల క్రిందనే మనకు మరి ఆశ్రయముగా ఉంటున్నది పిల్లరా. మరి మూడోదిగా మనం చూసినట్టయితే మరి అపాయములలో మరి దేవుని నీడను కోరుతుంటున్నాడు. చూడండి 57:1 కీర్తనలు 57:1 57:1 Psalms 57:1 చూడండి, చదవండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. చాలండి. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మొదటిగా మనం చూస్తున్నాం, నీ రెక్కల క్రింద నాకు నీడను దయచేయి ప్రభా. రెండవదిగా నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయము దయచేయి ప్రభా. మూడవదిగా నీ రెక్కల క్రిందనే ప్రభా శరణు జొచ్చి ఉన్నాను. ఎందుకంటే ఈ ఆపదలు తొలగిపో వరకు, ఏ ఆపదలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. కుటుంబంగా, వ్యక్తిగతముగా నువ్వు ఎలాంటి ఆపదలో ఉంటున్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉంటున్నావో, ఎలాంటి అక్కలు కలిగి ఉంటున్నావో, అది
దావీదు చేస్తున్న ప్రార్థన, ప్రభువా ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నన్ను శరణుజొచ్చి ఉన్నావు. ప్రభువా పిల్లారా, భయంకరమైనటువంటి మహమ్మారి కరోనా ఆరంభం నుండి కూడా మరి ప్రభు ఇంతవరకు మనకు కాపాడుతూ వచ్చాడు. అయితే మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ ఆపదలు తొలగిపో వరకు, ప్రభువా ఈ కరోనా తొలగిపో వరకు ప్రభువా నీ రెక్కల నీడ నన్ను శరణుజొచ్చిన్నాను. ప్రభువా నీవే నా కాపుదల, నీవే నా భద్రత, నీవే నా కొండ, నా కోట, నా దుర్గము. ఎందుకంటే దావీదు యొక్క అనుభవాన్ని ఇక సాయంకాల సమయంలో ప్రభు మన గమనంలోకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మన ప్రభువే మనను రక్షించేటువంటి వాడుకుంటున్నాడు. మరి ఈ కీర్తనలో మరి ప్రాణముల్లో ఉండి మరి ప్రాణాపాయం నుండి తప్పించు ప్రభువా అని దావీదు యొక్క మహారాజు తన అనుభవముతో తను రాస్తున్నటువంటి కీర్తన 57 చిన్న అక్షరాలు మనం చూస్తున్న చూడండి. మొదటి పైన ప్రధాన యాజకునికి తప్పేస్తూ అను రాగం మీద పాడినది. గోలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినటువంటి అనుపద గీతము. అదుల్లాము గుహలో దావీదు తాను దాచుకున్నప్పుడు సౌలు యొక్క భార్య నుండి తప్పించాడు. సౌలు కూడా గుహలోనికి ప్రవేశించాడు తాను మూత్ర విసర్జన చేసినప్పుడు. అయితే దావీదు అందులోనే ఉన్నాడు. అయితే దావీదు యొక్క ప్రార్థన దావీదును రక్షించినట్టుగా ఉంటుంది పిల్లారా. ఎందుకంటే నీ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చిన్నాను. మొదటి సమయాలు 24:2 మనం చూసుకుంటే మరి ఆ మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, మొదటి సమయాలు 1 Samuel chapter 24:2. 1 Samuel chapter 24:2. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. చూస్తున్నారా, సౌలు 3000 మంది సైన్యంతో బయలుదేరినాడు దావీదును మరి హతమార్చడానికి కొరకై. ప్రాణాపాయంలో ఉంటున్నాడు దావీదు. అయితే దావీదు ప్రార్థిస్తున్నాడు, అదుల్లాము గుహలో ఉండి ప్రార్థిస్తున్నాడు. ఏమని? ప్రభువా మరి ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నారు. ప్రార్థించాడు. ప్రార్థనకు ఫలితముగా అదే గుహలో ఉన్నప్పటికీ దావీదును దేవుడు కాపాడుతూ వచ్చిన వాడుకుంటున్నాడు. నీ ఎక్కడున్నప్పటికీ ఈ భయంకరమైనటువంటి మహమ్మారి కాలంలో మనము ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నాము, ఇంకా ఆత్మీయ కొరత కలిగి ఉంటున్నాము. అయితే ఒకటే ప్రార్థన, దావీదు చేసినట్టుగా ప్రార్థన. మొదటిగా ప్రార్థించాడు ఏమనంటే, దేవా నీ రెక్కల క్రింద నన్ను దాచుము, నీ రెక్కల కిందనే ఆశ్రయము, నీ రెక్కల కిందనే నేను శరణుజొచ్చున్నాను. అలాంటి ప్రార్థన నీ ప్రార్థన నా ప్రార్థన అయి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పిల్లారా, దావీదు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు. దావీదు యొక్క రక్షణను, దావీదు యొక్క మరి ఆ యొక్క ప్రొటెక్షన్ ను మరి పొందుకునే వాడుగా ఉంటున్నాడు. ఏ హాని జరగకుండా మరి దావీదును కాపాడినట్టుగా ఉంటున్నాడు పిల్లారా. ఎందుకంటే ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు ప్రభా నీ రెక్కల క్రింద నన్ను దాచుము. ప్రభా ఈ ఆపదలన్నీ తొలగించిపో వరకు ప్రభా నా కుటుంబమును, ప్రభా నా సంఘమును కాపాడుము, భద్రపరచము. ఎందుకంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించేట్టుగా ఉంటున్నాడు. అటు రీతిగా ఈ సాయంకాల సమయంలో దావీదు చేసినటువంటి ఆ ప్రార్థన నీ ప్రార్థన నా ప్రార్థన అయి ఉంటుంది. మొదటిగా దేవుని యొక్క నీడను కోరుకున్నాడు. రెండవదిగా దేవుని యొక్క మరి ఆశ్రయమును కోరుకున్నాడు. దేవుని యొక్క శరణము కోరుకున్నాడు. శరణము అంటే వి కెన్ సే ద మరి ఆ షెల్టర్, మరి దేవుని యొక్క భద్రత మరి కోరుకున్నట్టు వాడుకుంటున్నాడు. అటు రీతిగా దావీదు వలె మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నీడ కిందికి వద్దాం. ఒక సోదరుడు, ఒక సోదరి వాక్య పిలుగులో క్లుప్తంగా ప్రభు నడిపించే రీతిగా ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం యొక్క అక్కల నిమిత్తము, అదే రీతిగా మరి ఈ యొక్క కరోనా మరి మహమ్మారి కరోనా గురించి ప్రార్థించండి. ప్రస్తుతమైతే మరి త్వరలో మరి తొలగిపోయి మరి దేవుడు మరి సామూహికంగా సంఘంలో కలుసుకుంటకు, అదే రీతిగా మరి
మెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మిగతా ఇండియా మన దేశం కొరకు, ఏ దేశం కొరకు దయచేసి ప్రార్థించండి. యుఏఈ మినిస్ట్రీస్ వారి కొరకు, రాజులు, అదే క్యాబినెట్ మినిస్టర్స్ కొరకు, అదే చర్చ్ మరి అయితే త్వరలో మరి ఓపెన్ కావాలి, ఈ మాసంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి దేవునిచితమైతే మరి ఆ యొక్క త్వరలో కూడా దేవుని మందిరము మరి ఓపెన్ కావటం కొరకై దయచేసి క్లుప్తంగా మీ సమయాన్ని మీరు తీసుకోండి, ప్రతి వారు కూడా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి, మనం దేవునితో మాట్లాడుకోవచ్చున్నాం. మరి ఏదో మరి అలా కాకుండా మరి దేవుని మందిరానికి వచ్చినాం అనగా దేవునితో మాట్లాడుకొచ్చుంటాం కదా. ఒకరింటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎంత బాధగా పడతారు వాళ్ళ గెస్ట్లు. మన గెస్ట్ మన మధ్య ఉంటున్నాడు, ప్రణేశ క్రీస్తు ప్రభు నీ మధ్య మన మధ్యలో ఉంటున్నాడు, ప్రభుతో నువ్వు మాట్లాడకపోతే ప్రభు ఎంత బాధపడతాడు. ప్రభు నిరక్షించుకున్నాడు దేవుని యొక్క ఆశ్రయం కొరకాయ. దయచేసి ప్రతి వారు కూడా ప్రభు నడుచుట ఒక మాటతో కూడా మీరు ప్రార్థించవలసిందే కోరుచున్నాను. ప్రార్థించుకుందాం. Gracious, loving Father, thank you, praise for us, dear King of King and Lord, for Lord, and died for our sins. Thank you for this great salvation and peace, Lord Jesus. Thank you for this wonderful day you had given us, Lord Jesus. And Lord, please, Lord, I worship you that you're a great God, a wonderful God, a faithful God, a loving God, a true God, awesome God, a creative God, Lord Jesus. Thank you for creating this wonderful world for us, Lord Jesus. And Lord, you have protected us since we are born, since we are small also, Lord. And Lord, you had and Lord, please, Lord, continue on protecting us, Lord Jesus. Lord, thank you for giving us the nice verse in Psalms 79. Hide me under the shadows of thy wings, Lord. And Psalms 36:7 also, Psalms 57:1, and 1 Samuel 24:2, Lord. And Lord, thank you for giving these wonderful verses, Lord Jesus. And Lord, according to Proverbs 3:6, it says that in all thy ways acknowledge him and he shall direct the paths, Lord Jesus. This is the promise that you had given me in 2006, Lord Jesus, 2020, Lord Jesus. Please, Lord, thank you for giving this wonderful verse for me, Lord Jesus. Wonderful promise, Lord. And Lord, I pray for the Jason families, my father Prashant uncle, Sridhar uncle, Durga Prasad uncle, Samuel uncle, Angraj uncle, Ganesh uncle, Bharat uncle, Gerald uncle, Shanti auntie, Padma auntie, Gangaratnam auntie, Devdas uncle, Daniel Anna, Vijay uncle, Vipul uncle, Navnitana, Jeevanana, Sanjil uncle, Jan Babu uncle, Emmanuel uncle, Venkatesh uncle, Ajay Moses uncle, Dinankar uncle, Prashant Kumar uncle, Samuel uncle from Achman, Ashok Paul uncle, and Raju uncle, Lord, please, and Lord, please, Lord, protect us for wherever we go, Lord Jesus. And Lord, I pray for the churches also, Lord, in Hebron, Bhavan, Lalatpur, UP, Epsina, Pradhana Mandiram, Sangaradi, and Telangana, Lord. And Lord, here they're going to open the churches, Lord. Please, Lord, if the churches are open, we can worship and sing more songs about you and know more stories about you also, Lord. And Lord, please, Lord, thank you for helping all of us in memorizing a memory verses also, Lord. Thank you for helping me, Varshita, Rishita, Satya, Rituk, and my brother, Lord Jesus, and all the others also, Lord. Thank you for helping us in memorizing a memory verses also, Lord. And Lord, our schools also have been started, Lord. Please, Lord Jesus, and the exams are also gonna start soon, Lord. Please, Lord, help us, Lord Jesus. And Lord, please, Lord, the virus spreading all over the world, Lord. Please, Lord, protect us, Lord Jesus. And Lord, please, Lord, forgive us for what and all since we had it, Lord Jesus. And Lord, according to Exodus 15:26, it says that you're the healing God, Lord Jesus. Please, Lord. And Lord, you also healed Ajay uncle and
Manjit Pal uncle while when they're suffering with corona positive, Lord Jesus, please Lord, and you also heal them, Lord Jesus, and Lord, please Lord, some other peoples are dying because of this virus and suffering with these, Lord Jesus, and Lord, please Lord, protect them, Lord Jesus, and Lord, and Lord, that we are praying that the virus could go, Lord Jesus, please Lord Jesus, help us, Lord, and Lord, wherever we go, Lord Jesus, please Lord, protect me and my family, the Jason members, and their children, Lord, and all the others also, Lord. Please Lord, protect your angels around us. Now I offer this humble prayer in Jesus' name, I pray, Amen. Gracious, loving Heavenly Father, Lord, you're the King of Kings and Lord of Lords. Lord, thank you for giving us thank you for giving us your fresh grace and a week full of promises. And Lord, thank you for giving us your strength, wisdom, knowledge to understand everything. And Lord, please protect your angels around us, Lord. Lord, you're so great that you made us learn about Daniel's prayer. Thank you, Lord, for making us learn about Daniel's prayer. And Lord, those who suffering with this COVID-19, please save them from the COVID-19, Lord. And Lord, I pray for Anurag Anna's visa. And Lord, I pray for the special meetings. In future, wants to conduct special meetings, VBS and youth meeting. And Lord, I pray for the camp ministry, Sharjah Free Zone, Sajana National Camp, Ajman, Lord, open the doors for the ministry in Hamaria Free Zone. And Lord, I pray for the Joshua family and Lord, protect us from danger and keep us in your loving care today and always. Our Lord and our Savior Jesus Christ, I pray. Amen. Loving Heavenly Father, thank you for thanks, great salvation, peace, all stands wonderfully given us, Lord Jesus. You're the King of Lord who died for us and rose from third. What a great God, amazing God, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus, be with us and guide us, Lord Jesus, in this dangerous situation of virus spreading throughout the world, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus, be with us, Lord Jesus, and guide us and protect us, Lord Jesus. Lord Jesus, some schools are open, Lord Jesus, and some schools are going through e-learning, Lord Jesus. Help them, be with them, Lord Jesus. Help the students and help the children, Lord Jesus, who are all studying, and some of them may have exams, Lord Jesus. Help them, give them good mind and good knowledge, Lord Jesus, for reading and writing, Lord Jesus. And Lord Jesus, I even pray for UAE churches, Abu Dhabi, Dubai, Russell Kima, Sharjah, Island, and Fujairah, Lord Jesus. Lord Jesus, and in some of these places, Lord Jesus, a church also started, Lord Jesus, like in Dubai, Lord Jesus. Lord Jesus, help them, be them, Lord Jesus. And in some of the places also, Lord Jesus, Zoom meetings are going on, Lord Jesus. Help them, be them, Lord Jesus. Remove the disconnections, Lord Jesus. And Lord Jesus, I even pray for persecution of people, Lord Jesus. I pray for persecution in Syria country, persecution for Christians in different countries, Lord Jesus. I will pray for church construction, Hebron, Bhavan, Lalitpur, UP, FC Pradhana, Mandiram, and Sangrani, Telangana, Lord Jesus. I even pray for sickness people, Lord Jesus. Help them, Lord Jesus. Be them and guide them, Lord Jesus, in the situation, Lord Jesus. Help them, be them, Lord Jesus. I even pray for the people who are infected, Lord Jesus. Some of them had recovered, Lord Jesus, and some of them are still having new cases, Lord Jesus. And Lord Jesus, I even pray for all the children, Lord Jesus. And I even pray for church service, Monday meeting service, and last month of Thursday off night prayer service, Lord Jesus. Help us, Lord Jesus, in this service, Lord Jesus. And Lord Jesus, open the church, Lord Jesus, so everyone can come to the church and worship you, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus, be with us, Lord Jesus. I feel humble prayer in Jesus' name I pray, Amen. Just loving Heavenly Father, you have been a master in Calvary. I join my hands to you and
and love. And Lord, thank you for giving us the nice verse of Psalms chapter 17 verse 9. And Lord, thank you for giving us 6 verse 7. And Lord, thank you for giving us nice verse of 1 Samuel chapter 24 verse 2. And Lord, please give knowledge to the scientists to make a medicine and a vaccination. Lord, please protect your angels around us. Lord, we fill our hearts with joy and love. Keep everyone safe. Bless this online prayers. Bless this small prayer. Our Lord and our Savior Jesus Christ, I pray. Amen. ఆమేన్. ప్రేమ నమ్మకమైన ప్రిపర్లకు తండ్రి నీ యొక్క అత్యంతమైన నామమునకు స్తోత్రములు ప్రభా నేను తండ్రి ఈ యొక్క నేను రాత్రికాల సమయం మరొకసారి ప్రభా సంఘ ప్రార్థనల ప్రభా మేమందరం కూడుటకు మరి యొక్క అవకాశం ఇచ్చిన విధం బట్టి అందరం చెల్లించుకుంటున్నాం ప్రభా నేను తండ్రి నీ కృప నైనా నీ యొక్క దయ ప్రభా నైనా మా మీద ఉంచి ప్రభా గత వారం నుంచి ఇప్పటి వరకు కాపాడుతూ భద్రపరుస్తున్నాయన తండ్రి నీ యొక్క రెక్కల చాటున ప్రభానైనా మమ్మల్ని భద్రపరుస్తూ ప్రభా నీ రెక్కల కింద ప్రభానైనా మమ్మల్ని ఉంచుతూ ప్రభానైనా తండ్రి నీవు నైనా మమ్మల్ని కాపాడుతున్న విధం బట్టి అందరం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా ఈ యొక్క దినాన్ని ప్రభా వాక్యం ధర ప్రభానైనా దావీదు ఈ యొక్క ప్రార్థన ఇటు రీతిగా చేసి ఉన్నాడు ప్రభానైనా అటు రీతిగా నైనా మేము ప్రార్థన చేయటకు నువ్వు నైనా వాక్యం ద్వారా మాట్లాడిన విధం బట్టి అందరం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా మా యొక్క దుష్టులను పోగొట్టినట్లు ప్రభానైనా తండ్రి శత్రువులనైనా నేను ప్రాణ శత్రువులైన ప్రభానైనా నుంచి కాపాడటకు ప్రభానైనా నీవునైనా మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభానైనా నీ యొక్క రెక్కల చాటున భద్రపరచమని ఇటు రీతిగా ప్రభానైనా దావీదు మహారాజు ప్రభానైనా నీ యొక్క సన్నిధిలో నేను మొరపెట్టి ఉన్నాడు ప్రభా అటువంటి ప్రార్థన కలిగి జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభానైనా తండ్రి నేను నిజమ ప్రభానైనా తండ్రి అనేక మంది ప్రభానైనా తండ్రి నైనా అనేక దుష్టులు ప్రభానైనా తండ్రి ఎటు రీతిగా మమ్మల్ని లయపరిచుతామా ప్రభానైనా తండ్రి నీ యొక్క బిడ్డలను ప్రభానైనా తండ్రి నీ యొక్క నామం నెరిగిన బిడ్డలను ప్రభానైనా లయపరిచి ప్రభానైనా తండ్రి ఎటు రీతిగా ప్రభానైనా యొక్క సాతాను ఉచ్చుల్లోనైనా ఉంచాలన్నది ప్రభా చూస్తుండగా ప్రభానైనా తండ్రి వాళ్ళ నుంచి ప్రభా వాటి నుంచి ప్రభానైనా తండ్రి మమ్మల్ని ప్రభానైనా కాపాడమని కోరుచున్నాం ప్రభానైనా తండ్రి యొక్క దుష్టుడు ప్రభానైనా తండ్రి ఎవరిని మినుగుతానా అని చూస్తుండగా ప్రభానైనా తండ్రి వాటి నోటిలో పడపడకుండా ప్రభానైనా మమ్మల్ని కాచమని కోరుచున్నాను ప్రభానైనా తండ్రి నైనా కోడి రెక్కల కింద ఎటు రీతిగా దాని బిడ్డలను కాచున్నావు ప్రభా అటు రీతిగా ప్రభానైనా మమ్మల్ని అందరినీ కాచమని కోరుచున్నాను ప్రభానైనా తండ్రి అంతేకాదు ప్రభా నీ రెక్కల కింద ఆశ్రయం ఉంటుందన్నావు ప్రభానైనా నీ రెక్కల నీడలో ప్రభా సరించి ఉన్నావు అన్న ప్రభా నేను అన్ని రీతిగా ప్రభానైనా దావీదు మహారాజు ప్రభా నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తున్నాడు ప్రభా అటువంటి ప్రార్థన కలిగే జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభా నిజమే ప్రభానైనా తండ్రి అనేక మార్లు ప్రభానైనా పడిపోతున్నప్పటికీ ప్రభానైనా తండ్రి నువ్వు నైనా వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని గద్దిస్తూ ప్రభా సర్దిస్తూ ప్రభానైనా తండ్రి గైడ్ చేస్తున్నావు ప్రభానైనా వందనములు ప్రభా నైనా తండ్రి ప్రభా యొక్కనైనా కరోనా బారిన అనేకులనైనా పడి ప్రభానైనా మరణించి ప్రభానైనా నేను నీ యొక్క సన్నిధిలో కొంతమంది ప్రభానైనా నీ సన్నిధి చేరక కొంతమంది ప్రభానైనా తండ్రి ఉంటున్నారు ప్రభానైనా ప్రతి ఒక్క కుటుంబాలకు నేను ఆదరణ చేయమని కోరుచున్నాను ప్రభానైనా తండ్రి అనేకులు ప్రభానైనా తన ప్రియులను ప్రభానైనా వదులుకుని ఉన్నారు ప్రభానైనా తండ్రి చూడకనే ఉన్నారు ప్రభానైనా తండ్రి నేను వాళ్ళ కుటుంబాలకు ఆదరణ చేయమని కోరుచున్నాను ప్రభానైనా తండ్రి ఇంకనూ ప్రభానైనా నైనా ఆ యొక్క కరోనాతో ప్రభా బాధపడుతూ ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నవారు అనేకులు ఉన్నారు ప్రభానైనా తండ్రి నేను బంధుమిత్రులు ప్రియులు ప్రభానైనా నేను అనేక మంది ప్రభానైనా నేను ఎరిగిన వారు ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రభానైనా తండ్రి వాళ్ళందరినీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభానైనా ఎరగక ఉన్నవారు ప్రభానైనా నీ వాక్యం ద్వారా ప్రభావం సంధించి ధైర్యపరచమని కోరుచున్నాను ప్రభానైనా అనేకమైన నైనా ఆన్లైన్ అయినా నేను వాక్యాలు వెళ్తుండగా ప్రభా ఆ యొక్క వాక్యం ప్రభానైనా వాళ్ళకి నేను చేరుటకు సహాయం చేయండి ప్రభానైనా తండ్రి అలాగనే ప్రభానైనా తండ్రి ఇంకా ప్రభా నీ యొక్క సన్నిధిలోనైనా నిన్ను ఎరిగిన వారు ప్రభానైనా బాధపడి కరోనాతో ఉన్నట్లయితే ప్రభానైనా తండ్రి వాళ్ళని స్వస్థపరిచే ప్రభానైనా తండ్రి వాళ్ళకి నైనా నీవే ప్రిపేర్ చేసే ప్రభానైనా తండ్రి నీకు సాక్షి బిడ్డలుగా ఉంటకు సహాయం చేయండి ప్రభానైనా తండ్రి అయినా అక్కడ ఉన్న వారిని ప్రతి వారితో ప్రభానైనా ఒక గాస్పెల్ ఇచ్చే బిడ్డలుగా వాళ్ళు తయారు చేయమని కోరుచున్నాను ప్రభానైనా అలాగనే ప్రభానైనా ముఖ్యంగా ఈ యొక్క జషురన్ కుటుంబాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభానైనా జషురన్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభానైనా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభానైనా ప్రతి ఒక్కరినైనా తండ్రి ఇంతవరకు ప్రభానైనా తండ్రి నైనా కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రభానైనా నీ రెక్కల చాటున భద్రపరుస్తూ ప్రభానైనా మమ్మల్ని మాకు ఎటువంటినైనా తెగులు రాకుండానట్లు ప్రభానైనా నువ్వు కాపాడుతున్న విధం బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభానైనా ఇక మీదటనైనా అది అంతం వరకు ప్రభానైనా మమ్మల్ని కాపాడుతున్నావు అని విశ్వసిస్తున్నాము ప్రభానైనా అంతేకాదు ప్రభానైనా బిడ్డలు దూరంగా ఉంటున్న బిడ్డలను చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభానైనా తండ్రి అనేకులు ప్రభానైనా తండ్రి తల్లితో బిడ్డలనైనా దూరదేశంలో ఉంచి ప్రభానైనా ఇక్కడే ఉంటుండగా ప్రభానైనా తండ్రి వాళ్ళ బిడ్డల్ని కాపుదల్లో ఉంచమని కోరుచున్నాను ప్రభానైనా తండ్రి
తండ్రి ప్రతి ఒక్క చుట్టూ ప్రభా నీ ప్రార్థన కంచెను వేయమని కోరుచున్నాను ప్రభా నేను ఎటువంటి తెగులునైనా అంట రాకుండా ముట్టకుండా ప్రభా నాయన తండ్రి నీవే కాపాడండి ప్రభా నాయన తండ్రి ముఖ్యంగా ప్రభా నైనా గణేష్ బ్రదర్ బిడ్డనైనా కొడుకుని బిడ్డని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా నాయన తండ్రి నేను అనురాగన ప్రభా నైనా ఇంతవరకు కాపాడుతూ భద్రపడుతూ వచ్చుచున్నా ప్రభా నాయన తండ్రి నీ చిత్తము నీ ఉద్దేశము నీ ఆలోచన మాకైతే తెలియదు ప్రభా నైనా వీసా కోసం ఎదురు చూస్తుండగా ప్రభా నైనా నీ చిత్తం అయితే ప్రభా నాయన తండ్రి అదే జరిగించమని కోరుచున్నాను ప్రభా ప్రతిదీ నీ చిత్తం లేనిది ఏది జరగదు ప్రభా నాయన తండ్రి నేను అక్కడ ఉన్నంత కాలము ప్రభా నైనా నీ రెక్కల చాటున భద్రపరచమని కోరుచున్నాను ప్రభా నాయన తండ్రి అలాగే ప్రభా నైనా అజయ్ బ్రదర్ నైనా అజయ్ మజీస్ బ్రదర్ యొక్క బిడ్డడు కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా నైనా తన యొక్క నైనా చదువులో తోడుగా ఉండి నడిపించి ప్రభా నాయన తండ్రి ఆ దూర దేశంలో ఉంటుండగా ప్రభా నైనా నీ యొక్క నైనా ప్రార్థన కంచెను వేసి ప్రభా నైనా నీ రెక్కల చాటున భద్రపరచమని కోరుచున్నాను ప్రభా నాయన తండ్రి అలాగే పద్మశ్రీలతో నైనా వాళ్ళ బిడ్డలు కూడా ప్రభా నైనా నేను గంగారత్నం వాళ్ళ బిడ్డలందరూ నేను ఇండియాలో ఉంటుండగా ప్రభా నాయన తండ్రి ఇటువంటి నైనా తెగులు నేను కూడా నేను వాళ్ళు సమీపించకుండా ప్రభా నాయన తండ్రి చుట్టూ కంచె వేసి ప్రభా నైనా నీ యొక్క సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా నైనా అక్కడ సాక్షి బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని కోరుచున్నాను ప్రభా నైనా ఇంకా నువ్వు ప్రభా నైనా ఇంకా ఎవరెవరైతే ప్రభా నైనా వాళ్ళ యొక్క నేను బంధుమిత్రులకు నైనా వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ప్రభా నైనా నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా నైనా ఎటువంటి తెగులు రాకుండానట్లు ప్రభా నైనా కంప్లీట్ గా నీవేనైనా నైనా ఆ యొక్క నీడలో నేను ఉండటకు సహాయం చేయండి ప్రభా నైనా తండ్రి అలాగనే ప్రభా నైనా ఇక్కడ ఉంటున్న మమ్మల్ని ప్రభా నైనా ఆదరణ దయచేయమని కోరుచున్నాను ప్రభా అలాగనే ప్రభా నైనా ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఉద్యోగాలను ప్రభానైనా నీవే భద్రపరచమని కోరుచున్నాను ప్రభానైనా ఎవరైతే ఉద్యోగం పోయి ప్రభానైనా బాధపడుతున్నారో ప్రభా వాళ్ళకి నైనా ఆదరణ దయచేసి ప్రభా మంచి ఉద్యోగాన్ని ఇవ్వమని కోరుచున్నాను ప్రభా నేను ఉన్నానని నీకు నేను ధైర్యాన్ని ఇవ్వమని కోరుచున్నాను ప్రభా నాయన తండ్రి నైనా ఆపదల్లో ఆదుకునే దేవుడు నీవే ప్రభా నైనా నైనా ప్రతి ఒక్కరికి ఓదార్పుని ఇచ్చే దేవుడు నీవే ప్రభా నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రభా నేను ఆశ్రయించగా ప్రభా నైనా నీవు నైనా వాళ్ళకి నైనా విడుదల కలిగి చేసి ప్రభా నాయన తండ్రి నీవేనైనా తోడుగా ఉండి నైనా వాళ్ళకి ప్రతి ఆదరణ దయచేసి దేవుడుగా ఉంటున్నావు ప్రభా నాయన తండ్రి అయినా ప్రతి ఒక్కరికి ప్రభా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ప్రభా నాయన తండ్రి జీతం రాకనైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నైనా నీవు జీతాన్ని ఇచ్చి ప్రభా నాయన తండ్రి పోషించమని కోరుచున్నాను ప్రభా ఏలియాక ఆనాడు ప్రభా కాకుల ద్వారా ఇటు రీతిగా పోషించున్నావు ప్రభా అటు రీతిగా నైనా నీ బిడ్డలకు పోషించమని కోరుచున్నాను ప్రభా నైనా అలాగే ఇంకా ఎవరెవరైతే ప్రభా నాయన తండ్రి నీ సన్నిధి రాకుంటున్నారైనా ఉంటున్నారో ప్రభా నాయన తండ్రి నీ సన్నిధిలో లేక ఉంటున్నారో ప్రభా నైనా ఉద్యోగ రీతిగా ప్రభా నైనా నీ సన్నిధిలో గడుపుకుంటున్నారో ప్రభానైనా వాళ్ళకి నైనా నీవే ప్రభానైనా నీ సన్నిధిలో గడుపుటకు ప్రభా అవకాశం ఇవ్వమని కోరుచున్నాను ప్రభా అధికారులతో మాట్లాడమని కోరుచున్నాను ప్రభానైనా ఇంక నీ ప్రభానైనా నేను తెలిసి కూడా ప్రభానైనా తండ్రి నేను విసర్జించి ప్రభానైనా దూరంగా ఉంటున్నారో ప్రభానైనా వాళ్ళని నైనా నీవు ముట్టి నైనా సంధించమని కోరుచున్నాను ప్రభానైనా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడమని కోరుచున్నాను దావీదు మహారాజు ఎటు రీతిగా నైనా నీకు సన్నిధిలో ప్రార్థన చేసిన మహారాజు ఏంటి ప్రభానైనా తండ్రి నీ సన్నిధిలోనైనా ఎటు రీతిగా వేడుకొని నాడు ప్రభానైనా అటు రీతిగా ప్రభానైనా నీ బిడ్డలైన ప్రతి ఒక్కరు ప్రభానైనా నీ సన్నిధిలో వేడుకొనుటకు సహాయం చేయండి ప్రభానైనా శాంతి డానియల్ వాళ్ళ డాని వాళ్ళ కుటుంబాన్ని చేతికి అప్పగించుకున్నాను ప్రభా అంకుల్ నీ యొక్క సన్నిధి పిలుచుకున్నావు ప్రభా నాయన తండ్రి వందనములు ప్రభా నైనా ఆ యొక్క విడబడిన కుటుంబానికి ప్రభా ఆదరణ దయచేయమని కోరుచున్నాను ప్రభా నైనా ఆంటీ ఆరోగ్యాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా నైనా బిడ్డల యొక్క ప్రతి ఒక్కరి యొక్క నైనా ఆరోగ్యాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా నైనా ప్రతిదీ నీవు చక్కగా జరిగించిన దేవుడు ప్రభా నైనా తండ్రి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చి నడిపించమని కోరుచున్నాను ప్రభా ఇంకా ఎవరెవరైతే ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా నైనా వాళ్ళందరినీ నైనా కాపాడి భద్రపరచమని కోర్చు ప్రతిదీ నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా ముఖ్యంగా చేసిన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా నేను ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా అలాగే ప్రభా నేను తండ్రి నేను ఆగ్రహ కుటుంబాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా భరత్ యొక్క కుటుంబాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని నేను తండ్రి నీ యొక్క కౌగిట్లో భద్రపరచుకుని రెక్కల చాటును ఉంచమని కోర్చు కొద్ది ప్రార్థన నీ ప్రియకుమారుని యేసుక్రీస్తునామములో అత్యంత తండ్రి ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలనైనా జీవములైనా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలనైనా జీవగల ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా దేవా మా ప్రభువా గడిచిన దినములన్నిట్లోనూ మీ కృపాహస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజ్జులకు ఇచ్చినందుకు మీకే వేలకు కలిగే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి మా ప్రభువా మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు మా తండ్రి దావీదు మహారాజు మొరపెట్టగా మా తండ్రి మీ రెక్కల కింద ఆయన శరణు కూర్చున్నారని మా తండ్రి మీరే మా రక్షణ దుర్గము మీరే మా కేడమై ఉన్నారని చెప్పిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి మా ప్రభువా ఈ లోకంలో మా తండ్రి
దేనికి పనికిరానటువంటి వారం తండ్రి. మా దేవ మా ప్రభువా, ఇప్పటి వరకు మీ కాపుదల కింద మీ రెక్కల కాపుదల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మా ప్రభువా, సంఘం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ రాత్రికాల సమయంలో మొరపెట్టుచున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏమేమి మకరతలు ఎరుగున్నారో మా తండ్రి, మాకంటే మీకే బహుపాఠంగా తెలియని తండ్రి. మా దేవ మా ప్రభువా, అట్టి బిడ్డలైనటువంటి మీ బిడ్డలని మా తండ్రి, వారు ఏమేమి అక్కరతలు ఎరుగున్నారో ఈ రాత్రికాల సమయంలో వారి అక్కరతలను తీర్చమని వేడుకుంటున్నాం మా దేవ మా ప్రభువా. ఏ బిడ్డ ఏమేమి అనారోగ్యాల్లో ఉన్నారో మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఆ బిడ్డలు మరొకసారి మీ పాదాల చెంత పెట్టుచున్నాం ప్రభువా. మా దేవ మా ప్రభువా, మీ గాయపడిన హస్తాల చేత ఆ బిడ్డల ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మా ప్రభా, సంఘం సరిహద్దుల విషయాలు పరచమని వేడుకుంటున్నాం. సంఘం చిన్నది ప్రభా. మా దేవ మా ప్రభా, మీ బిడ్డలు ఎవరైనా తప్పిపోయి ఉంటే మా తండ్రి, ఆ బిడ్డలను తిరిగి మా దేవ మా సంఘంలో చేర్చమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా ఎవరైనా ఏమేమి రాగూర్చున్నారో మా తండ్రి, ఆ బిడ్డలను సదరంగా ఆహ్వానించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మా ప్రభువా, మా జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు తండ్రి. అందరం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దినదినము అనుదినము మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు అనుదినము ప్రసాదించమని మా రక్షకుడుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, ఆయన యేసయ్య వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. గడిచిన సమయం ఉంటుంది నాయన, కాపాడిన విధానానికి వందనాలు స్తోత్రాలు ఆయన. ఈ సంవత్సరాల సమయంలో నైనా మేమందరం చేరినైనా ఆన్లైన్లో స్థుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభువా. అవును తండ్రి, ప్రపంచంలో భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం తండ్రి ప్రభువా. అవునైనా పురాణతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి నైనా, ఆశీర్వదించండి నైనా, సంతరించండి గొప్ప తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభువా, వేసిన మేలను బట్టి నేను పాలిస్తున్నాను తండ్రి ప్రభువా. నా పుట్టిన విషయంలో కానీ నా ఇష్ట విషయంలో కానీ నైనా నా తోడుని నడిపించిన తండ్రి ప్రభా. వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. చిన్న బిడ్డలను పారదీస్తుంటాయి తండ్రి ప్రభా. వాళ్ళకు సమాధానం తండ్రి ప్రభా. తండ్రి సమాధానం దేవుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి ప్రభా. ఈ సంఘాన్ని నాయన ఆశీర్వదించండి, దీవించండి నాయన ప్రభా. నైనా ఈ సోమవారం సమయంలో సోమవారం రోజున ఈ సంఘ పండుగలో కూడా వచ్చిన ప్రతి విషయం నైనా ఆశీర్వదించండి, ముట్టండి నైనా, సమాధానం ఇవ్వండి నైనా, రాని బిడ్డలను ఆశీర్వదించండి. అవును తండ్రి ప్రభా, నేను దూరదేశంలో ఉన్నాము తండ్రి ప్రభా. కుటుంబం నుంచి తెచ్చాను తండ్రి ప్రభా. నా కుటుంబం కూడా ఆయన రక్షణ మీద తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, నేను తప్పు చేసింటే క్షమించే దేవుడు నాయన, గొప్ప దేవుడు తండ్రి ప్రభా. నేను జారిపోకుండా నైనా, పడిపోకుండా కాపాడు నైనా. నేను తప్పు చేసింటే క్షమించి తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, నైనా గొప్ప తండ్రి ప్రభా. మీ రక్షణను బట్టి నైనా, మీరు ఇచ్చిన రక్షణను బట్టి నైనా మీకు వందనాలు చేసేయనైనా. ఎంతో మంది నాయన ఉద్యోగం లేకనైనా, జీతాలు లేకనైనా బాధపడుతున్నారు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ప్రతి విషయంలో ముట్టండి నాయన, సంతరిస్తాను ప్రభా. మనైనా వాళ్ళకు ఆశీర్వదించే దేవుడు తండ్రి ప్రభా. ప్రతి బిడ్డ నీ బిడ్డ తండ్రి ప్రభా. బిడ్డలు ముట్టండి నాయన, ఆశీర్వదించండి నాయన. భయంకర పరిస్థితులు చూస్తున్నారు ప్రతి విషయంలో ఎరువు తండ్రి ప్రభా. శాంతించి నేను ఆశీర్వదించే గొప్ప దేవుడు. అవును తండ్రి ప్రభా, దూరదేశంలో నా బిడ్డలు నాయన ఏమన్నా చూడు తండ్రి ప్రభా, కంటే వేసిన నీ మాట దూరం శాంతి నాయన కలిగేది అది దాన్ని కాపాడుతుంది ప్రభా. అలాగే నాయన సంఘంలో ఉన్న ప్రతి దేశం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నాయన నమ్మకం ఆశీర్వదించండి, సంతరించండి తండ్రి ప్రభా. నాయన త్వరలో నాయన అందరం కూడి నాయన ఈ చర్చిలో నేను అందరం కూడా నేను పోషించి ఆశీర్వదించాను, నేను చూపిస్తాను మాకు త్వరగా నాయన మాకు సహాయం దయచేసి అడుగుతున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, నా ఆరోగ్యం విషయంలో తండ్రి ప్రభా, రాత్రి పగల్లో దినంలో నేను కాపాడింది సూత్రాన్ని ప్రభు నాయన. ప్రతి విషయంలో నాయన నువ్వు నడిపిస్తున్న విధానం వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇచ్చిన వాక్యాన్ని నాయన ఆశీర్వదించండి తండ్రి ప్రభా. పాటలను నాయన ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాయన ఆన్లైన్లో నువ్వు ఆశీర్వదించిన విధానానికి వందనాలు తండ్రి ప్రభా. అవును నాయన ప్రభా, సమయంలో నాయన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. ఎవరికి ఎలాంటి సాయం కష్టాలు ఎరువు తండ్రి ప్రభా. ప్రతి బిడ్డను నువ్వు ముఖ్య ఆశీర్వదించే దేవుడు గొప్ప దేవుడు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, ఈ చిన్న పరమైన ఆలకించి ఆదరించమని నీ బంగారు పాదముల మోకరించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు నా ప్రభువా. మహోన్నతుడవు, మహాగణుడవు, నమ్మదగిన దేవుడవు నా ప్రభువా, వందనములు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వేళ ఒక చిన్న మందగా కూడి నేను ప్రార్థించుటకి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. ఏ ఇద్దరు ముగ్గురు మీ నామం పేరిట కూడి ప్రార్థన చేస్తే అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. ఇక్కడ చేయుచున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా ప్రభువా మీ అప్పునకు చేర్చుకోండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, మరి యుద్ధ వీరుడు దావీదు నా ప్రభువా అనేక ఆపదల గుండా వెళ్చున్న నా తండ్రి, అతను మీకు మొరపెట్టి ఉన్నాడు ప్రభువా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము దేవా, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము, నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయమును కలుగు చేయము, నీ రెక్కల క్రింద శరణచొచ్చి ఉన్నానని ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, ఈ ఆపదలని తొలగిపోయే వరకు కూడా నా తండ్రి మా కుటుంబాన్ని, సంఘాన్ని నా ప్రభువా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నా మీ కాపుదల్లో భద్రపరచండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, మరి యూఏలో పని చేయుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. రాజులను, క్యాబినెట్ మంత్రులను కూడా నా ప్రభువా దీవించండి నా తండ్రి. మరి ఇండియాలో పని చేయుచున్న పోలీస్ సిబ్బందిని, మెడికల్ సిబ్బందిని, ఇంకా ఎవరెవరైతే పాపం నా తండ్రి పని చేయుచున్నారో వారందరినీ ఆశీర్వదించండి నా ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభువా. త్వరితగతిన ఈ కరోనాను అంతం చేసి నా ప్రభువా మీ మందిరంలో కూడుకునే ధన్యతను మాకు దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, చిన్న బిడ్డలకు, యవ్వనస్తులకు మంచి జ్ఞానమును దయచేయండి ప్రభువా. వారు మీ జ్ఞానంలో ఎదుగులాగా దీవించండి నా తండ్రి. మరి ఈ కరోనా వల్ల నష్టపోయిన ప్రజలు ఉన్నారు ప్రభువా, వారందరికీ నా ప్రభువా ఆర్థిక పరంగా నా తండ్రి నష్టపోయిన వారికి ఆర్థిక వనరులను సమకూర్చండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా యేసయ్య, సమూయేలు వలె మా నీతిని కాపాడుకునేలా, పౌలు వలె మా ఆత్మవిశ్వాసాన్ని మేము నిలబెట్టుకునేలా దీవించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా నీతిమంతులు నా ప్రభువా మొరపెట్టినప్పుడు నా ప్రభువా నీతిమంతుల యొక్క ప్రార్థన ఆలకించి దేవుడుగా ఉన్నావు ప్రభా. ఇక్కడ చేయు ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఆశీర్వదించండి, దీవించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అనురాగ్ నా ప్రభువా వీసా విషయంలో సహాయం దయచేయండి నా తండ్రి. మరి ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు నా ప్రభువా మంచి ఊరటను దయచేయండి నా ప్రభువా. మరి నా ప్రభువా శాంతి సిస్టర్ వాళ్ళ తండ్రి గారు నా ప్రభువా కాలగమనం చేసి ఉన్నారు ప్రభువా, వారి కుటుంబానికి మంచి ఓదార్పును దయచేయండి నా ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా మీరు అక్కడ పర్యంతరం కూడా మేము కుడి ఎడములు చూడకుండా ప్రభువా మేము మీ వైపు చూస్తూ మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించేలాగా ప్రతి ఒక్క బిడ్డను కూడా నా ప్రభువా నిలవబెట్టండి, ధైర్యపరచండి, బలపరచండి నా తండ్రి. సాతాను చేయి కుతంత్రాలలో మేము చిక్కుపడకుండా ప్రభువా సాతాన్ని నా తండ్రి తొలగించండి నా ప్రభువా. ఇంకా మా సహోదరులు ఎవరైనా ప్రభువా సాతానికి అబంధ హస్తాల్లో చిక్కుకొని ప్రభువా మీ ప్రార్థన యొక్క విలువ తెలియకుండా ఉంటే నా ప్రభువా ఆ బిడ్డలను దర్శించి నా ప్రభువా మీ మందిరానికి తోడుకుని రండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా నమ్ముట నీవంత అయితే నా ప్రభువా నమ్మువానికి సమస్తము సాధ్యము అన్న విశ్వాసంతో ఈ కొద్ది ప్రార్థన దీవించుమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కృపగల తండ్రి, జీవముగల దేవ యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని కాచి కాపాడి మీ ఆరోగ్యమైన కింద భద్రపరిచి తండ్రి మరొక సోమవారం తండ్రి సంఘ ప్రార్థనలో తండ్రి ఇలాగ చిన్న మందుగా కూడుకొని తండ్రి మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి పొద్దున్న లేచిన కానించి తండ్రి సాయంత్రం వరకు అనేకమైనటువంటి ఆపదలు తెగుళ్ళు కుండా ప్రవేశిస్తున్నావు తండ్రి. నాయన ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తండ్రి నాయన ఏ గుడారము మీకు సమీపించగానే వాగ్దానాన్ని మాకు ఎప్పుడు తండ్రి నాయన ఎల్లప్పుడూ మాకు నెరవేరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే తండ్రి మరొకసారి తండ్రి అయినా మీ పాదం దగ్గరికి వచ్చి తండ్రి అయినా ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా ఉన్న అక్కర్లన్నీ తీర్చండి తండ్రి అయినా. అలాగే తండ్రి చిన్నపిల్లలు తండ్రి అయినా చిన్నపిల్లలు అనేక విధాలుగా తండ్రి అయినా మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రార్థిస్తుండగా తండ్రి అయినా ప్రతి ఒక్క ప్రార్థనని మీ పాదం దగ్గరికి చేర్చుకోండి తండ్రి అయినా. మీ దాసుని నిలబెట్టి తండ్రి అయినా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి అయినా. నూరంతులుగా తండ్రి అయినా ఫలింపచేయండి తండ్రి అయినా. అలాగే తండ్రి అయినా విని తండ్రి అయినా మర్చిపోకుండా తండ్రినైనా మా మనసులో పెట్టుకుని తండ్రినైనా మొలకెత్తే విధంగా తండ్రినైనా మీ కృప చూపించండి తండ్రినైనా. అలాగే తండ్రి నా కరోనా తండ్రినైనా ఇప్పటి వరకు తండ్రినైనా అనేక మంది తండ్రినైనా మీ దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయారు తండ్రినైనా. అలాగే తండ్రినైనా మిగిలిన బిడ్డలు తండ్రినైనా ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారు తండ్రినైనా శోధనలు గుండా వెళ్తున్నారు తండ్రినైనా మీరే ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అనేక మంది తండ్రినైనా
ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారు తండ్రి నాయన మీరే ఆ ఇబ్బందులని తీర్చండి తండ్రి నాయన. అలాగే తండ్రి యుఏ ఇండియా గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. యుఏ ఉన్న పాలిస్తున్న తండ్రి నాయన రాజుల కొరకు మినిస్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఈ కరోనా తండ్రి నాయన ఆపేయడానికి తండ్రి నాయన వారు చేస్తున్న ప్రతి ఒక్క చర్యలను తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి తండ్రి. అలాగే తండ్రి మున్సిపాలిటీ వారికి తండ్రి నాయన డాక్టర్స్ కూడా తండ్రి నాయన అనేక విధాలుగా తండ్రి నాయన 24 గంటలు తండ్రి నాయన వారి సేవలు మేము అందిస్తుండగా తండ్రి నాయన మీరే వాళ్ళు ఉండండి తండ్రి నాయన. వారికి మంచి ఆలోచన చెప్పి నడిపించండి తండ్రి. ఇండియాలో కూడా రోజు రోజుకి తండ్రి నాయన కరోనా విస్తరిస్తుంది కదా తండ్రి నాయన. పాలిస్తున్న వారికి దాన్ని ఎలాగైతే తండ్రి నాయన ఆపేయాలో తండ్రి నాయన వ్యాక్సిన్ కొరకు చేసే ప్రతి ఒక్క సైంటిస్టులు తండ్రి అయినా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి అయినా వారి ఆలోచనని తీసివేసి మీ పరిశుద్ధమైన ఆలోచనతో నడిపించమని తండ్రి అయినా అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి సంఘ ప్రార్థన తండ్రి అయినా సంఘంలో ఉన్న పిల్లల్ని తీర్చని తండ్రి అయినా త్వరగా తండ్రి చర్చిలు కూడా ఓపెన్ చేయడానికి మీరే సహాయం చూపించండి తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీ చేతిలో అప్పగిస్తున్నాం తండ్రి. ఉన్న అక్కర్లని తీసివేయండి తండ్రి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి శాంతి నాన్నగారు తండ్రి అయినా మీరు పిలిచారు తండ్రి అయినా ఆ కుటుంబానికి తండ్రి అయినా మంచి ఆదరణ ఓదార్పు కలిగించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా. అలాగే తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తండ్రి అయినా ఆదరణకర్తగా తండ్రి అయినా ఉంటున్నందుకు తండ్రి అయినా ప్రతి ఒక్క విషయంలో తండ్రి అయినా మీరే చేస్తున్న అద్భుత కార్యాలు కూడా చేస్తున్నారు తండ్రి అయినా. అలాగే తండ్రి మరొకసారి తండ్రి అయినా మీరు చేస్తున్న ప్రతి దానికి తండ్రి అయినా అలాగే తండ్రి మా కుటుంబాల్లో తండ్రి అయినా మీరు ఎక్కడ చాటున భద్రపరచుకోమని తండ్రి నాయన. ఈ చిన్న ప్రార్థన ఏ స్నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దయచేసి ఇంకెవరైనా ఉంటే ఫ్రైడే ఆరాధన కార్యక్రమం దయచేసి ప్రార్థించండి. మా పరిశుద్ధులను ప్రేమికులను మా తండ్రి తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభా. కాల సమయమున తండ్రి నీ పరిశుద్ధ జనాంగం మధ్య తండ్రి నిన్ను అవకాశాన్ని గడిచిన దినం వల్ల నీ మహాకృపను బట్టి పొందుకున్న ప్రతి ఆశీర్వాదం నీకు స్తోత్రాలు ప్రభా. ప్రార్థించగా ప్రభా నీ మర్చుకున్నావు ప్రభా వచ్చిన వందనాలు. ఆ విధంగా నా కుటుంబాన్ని తండ్రి ఈ సంఘాన్ని ఇంతవరకు నీ రెక్కల చాటును భద్రపరుస్తూ మమ్మల్ని దీవిస్తూ దినదినం నడిపిస్తూ ఆశీర్వదిస్తున్నావు ప్రభా. అందుబాటు వందనాలు. భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ తండ్రి అవసరతను తీరుస్తూ తండ్రి ప్రతి దినము తండ్రి మాకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తూ తండ్రి మమ్మల్ని రక్షిస్తున్నావు ప్రభు. ఏ తండ్రి ఏ తెగులుకు తండ్రి ఏ వ్యాధికి తండ్రి గురి కాకుండా ప్రభు మాకు అడ్డుగా మమ్మల్ని రక్షిస్తున్నావు తండ్రి. అలాగే ప్రభు ప్రత్యేకంగా తండ్రి ఈ సంఘంలో తండ్రి సంఘాన్ని దీవిస్తూ ఇంతవరకు సంఘాన్ని నడిపిస్తూ ప్రభా నీవు ఆన్లైన్ ద్వారా నిన్ను కీర్తించడానికి సేవించడానికి ప్రభా నాకు ఇచ్చిన ఆన్లైన్లో తండ్రి కూడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. రాత్రి కాల సమయంలో ఎవరెవరికైతే తండ్రి ఏ అవసరతలతో దేవుని తీర్చండి ప్రభా. అలాగే ప్రభా గణేష్ బ్రదర్ వాళ్ళ ప్రభా వాళ్ళ కుమారుడు తండ్రి మరి వీసా విషయం అనురాగ్ వీసా విషయమై తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి దానికి కావాల్సిన తండ్రి నీవు నిర్మించే సమయాన్ని తండ్రి త్వరలో వచ్చేలాగా సహాయం చేయండి. ఇది రావడానికి తండ్రి ఏదైతే అడ్డుగా ఉందో ప్రభా అడ్డుని తొలగించి క్షేమంగా ప్రభా బిడ్డ దగ్గర చేర్చింది తండ్రి. అలాగే తండ్రి మరి బ్రతన్ ప్రభా పిలుపు మేరకు తండ్రి గత వారంలో తండ్రి నువ్వు పిలుపుకున్నావు ప్రభా. విరిగొట్టుబడిన తండ్రి ఆ కుటుంబానికి నీవే ఆధారం తండ్రి. కుటుంబానికి అవసరతను తీర్చని ప్రభా. వారి అవసరం తీర్చని ప్రభా. అలాగే ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థ ఎన్నో
కరోనా టైంలో కూడా ప్రభా ఎన్నో అద్భుతాలు ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ వచ్చావు ప్రభా, ఏ వ్యాధికి గురి కాకుండా. అలాగే ప్రభా నువ్వు చేసిన అద్భుతం ప్రభా నా కుటుంబంలో ప్రభా మా తండ్రి మదర్ని స్వస్థపరిచావు ప్రభా, అందుకు బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నా జీవితంలో ప్రభా ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తున్న తండ్రి నన్ను ఇంకను రక్షిస్తూ దినదినము ప్రభా నీవెన్నో చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. ముందున్న చేసే ప్రతి పని ఈ ప్రార్థనతో నేను మొదలు పెట్టేలాగా సహాయం చేయండి ప్రభా. నీకు ఇష్టం సహాయం చేయండి ప్రభా. వాక్యానుసారంగా బ్రతికేలాగా నన్ను నా కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున తండ్రి రాత్రి కాల సమయంలో దర్శించండి. అలాగే శుక్రవారపు ఆరాధన నిమిత్తం తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారపు తండ్రి ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి సమయానికి అందించండి. ఎవరైతే రాలేకపోతున్నారు ప్రభా వారు రావడానికి తండ్రి తగిన సమయాన్ని తండ్రి అనుకూలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరు పాలు పంచుకునే విధంగా సహాయం చేయండి ప్రభా. నిలబడే తండ్రి దాసుని ద్వారా తండ్రి ఇంకను తెలుసుకొని తండ్రి ఇంకను నీ వాక్యంలో ఎదిగేలా సహాయం చేయండి ప్రభా. సంఘ కాపరి ప్రభా ఫిలిమన్ బ్రదర్ని కుటుంబాన్ని ప్రభా సంఘం ద్వారా తండ్రి జరిగే పరిచర్యను నీవే దీవిస్తూ ఇంతకాలము వాళ్ళని రక్షిస్తున్నారు ప్రభా. ఆత్మల సంపాదన ఆత్మల రక్షణ తండ్రి వారు చేసే ప్రతి ప్రార్థనకి తండ్రి చేసిన ప్రతి పరిచర్య నిమిత్తం తండ్రి నువ్వు తండ్రి ప్రభా మూయబడిన ప్రభా ఇతర తలుపులు తండ్రి గో ప్రభా సాముఖంగా ప్రతి సంఘంగా కలుసుకొని ప్రార్థించిన ఆయన తండ్రి ప్రభా దేశంలో ప్రభా మంత్రుల్ని ప్రతి ఒక్కరిని తండ్రి చేసిన ప్రతి ఒక్కరిని డాక్టర్స్ని ప్రభా మున్సిపల్ సిబ్బందిని ప్రతి ఒక్కరిని తండ్రి రక్షించండి. దీవించిన వారి కుటుంబం దీవించండి ప్రభా. రాత్రి పౌరులు ప్రభా వారు చేసిన ప్రతి పని వల్ల చేస్తున్న ప్రతి పనిని దీవించిన ఆశీర్వదించిన ప్రభా. అలాగే ప్రభా సంఘంలో ఇంకనూ ఆత్మ సంపాదన ఆత్మల తండ్రి భారంతో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకనూ తండ్రి నీవు నియమించబడి నువ్వు ఎన్నుకున్న సంఘమును నువ్వు ఏర్పరచబడిన ఆ సంఘం ప్రభా ఎంతో మందిని సంఘం తండ్రి నిజమైన విశ్వాసంతో చేసే ప్రతి చేస్తున్న నీవే ఆశీర్వదించమని మరొకసారి ప్రభా చిన్న బిడ్డలకు పరిచర్య నిమిత్తం తండ్రి చిన్న వయసులోనే ప్రభా నీలో ఎదుగులాగా తండ్రి నీ వాక్యంలో అనుసరించి వారిని నడిచి సహాయం చేయండి ప్రభా. చేసి నేను తండ్రి అద్భుతాలను సాక్ష్యం మా జీవితాల్లో నేను బట్టి నా స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన తండ్రి ఆమేన్. దయచేసి లేచి కూర్చోండి. ఒక్క పల్లవి పాడుకొని మనం ముగించుకుంటాం. పాట సంఖ్య 42 పాట సంఖ్య 42 సాంగ్ నంబర్ 42 పల్లవి 2వ వచనం మాత్రం పాడుకుందాం.
చాటునా నివసించునాడే సర్వశక్తుని నన్ను విశ్రామించును పరమాధన్యతయు సర్వశక్తుని నన్ను విశ్రామించును పరమాధన్యతయు ఆశ్రయము దయచేసి యథావిధిగా మనకు సంఘం యొక్క కార్యక్రమం ఉంటాయి, ప్రార్థించండి. అదే రీతిగా ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే మాకు తెలియజేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రార్థించుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదం పొందడం ప్రభావ మరొకసారి మీకు అప్రియలంగా మీ పాద సన్నిధి రావడానికి కొరకై మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యత నుండి మాకు వందనములు. ఇంతవరకు ప్రభా మా యొక్క ప్రియులు ప్రార్థించినటువంటి ప్రతి అంశమునకు మీరు సమాధానము అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. దావీదు యొక్క జీవితమును, దావీదు యొక్క ప్రార్థన జీవితమును ప్రభా మా గమనంలోకి మీరు తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రభా దావీదు నీ నీడను ఓ ప్రభా ఆశ్రయించిన వాడుకుంటున్నాడు. దావీదు ప్రభా నీ నీడను ప్రభా శరణ చచ్చుంటున్నాడు. ఓ ప్రభా దావీదు ప్రభా నీ నీడ కిందనే ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభా మీరే మా భద్రత, మీరే మా కోట, మీరే మా దుర్గము. ప్రభా ఈ ఆపదలన్నీ తొలగించే వరకు ప్రభా నీ శరణ చచ్చి ఉన్నాం. ప్రభా మీరే సాయం చేయండి. ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ మీరు వచ్చారు. ప్రభా మీకు మేము ఏం చెల్లించగలం ప్రభా? నిజంగా తండ్రి సన్నిధానంలో మోకరించి ప్రభా నిశ్చయిస్తూ మీరు కనపరచటకు మీరు ఇచ్చిన ఆధిక్యత వందనములు. ప్రభా భయంకరమైనటువంటి ఇక కరోనా మరి దినాల్లో ఉన్నప్పటికీ ప్రభా మీ బిడ్డలను మీరు కాపాడుతూ మీరు వచ్చారు. కుటుంబములుగా, బిడ్డలుగా తండ్రి ప్రభా మీరు చేసినట్టు ఉపకారములకు వందనములు. ఇంకా ప్రభా దావీదు చేసిన ప్రార్థన మాదిరిగా ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు ప్రభా మేము మీ ఆధీనంలో పెట్టుకోనండి. ప్రభా సాతాను యొక్క క్రియను మీరు లయపరచండి, దుష్టుని యొక్క తలంపులను మీరు లయపరచండి. ప్రభా మీరే ప్రభా మరి నీ బిడ్డల పక్షంగా మీరు ఉండి దాన్ని మీరే సాయం చేసి నడిపించండి. అదే తండ్రి చేరువచ్చిన వారందరి కొదనంలో ప్రభా శేషజనముగా షాజా మందిరంలో మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డకి కొందనములు. ప్రభా ఈ కరువు కాలంలో కూడా ప్రభా సంఘం పక్షంగా నిలబడినటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనం చెల్లికి వస్తున్నాను. ప్రభా మీరు పరీక్షించేటువంటి సమయముగా ప్రభా మీరు నా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ సమయం మీకు స్తోత్రాలు. ఈ పరీక్ష సమయంలో నిలబడినటువంటి ప్రతి కుటుంబం బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి కూడా మీకు సంఘంగా మేము పూజిస్తూ కనపరుస్తున్నాను. ప్రభా అంగరాజ్ కుటుంబం బట్టి స్తోత్రాలు, తనకి ఇచ్చినటువంటి భారం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా ప్రభా దినాలన్నీ కొరకాయి పాత్రగా మీరు వాడబట్టు మీరు సాయం చేయండి. మా సోదరు తండ్రి దుర్గప్రసాద్ మీరు జ్ఞాపకం చేసుకురండి, శిరీషాని బిడ్డలు జ్ఞాపకం చేసుకురండి. ప్రభా తనకి ఆధిక్యత పొందనములు, తన ఉద్యోగంలో తోడుగా ఉండండి, బలమైన శక్తి మీరు దయచేయండి. ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా తండ్రి మరి దేవుని పక్షంగా, సేవకుని పక్షంగా
మందిరం పక్షంగా నిలబట్ట కొరకాయి మీరు అనుగ్రహించిన ఆధిక్యత మీకు పొందించుకొస్తున్నాను. వారి కుటుంబమును వారిని మీరు ఆశీర్వదించి మీరు దీవించండి. భరత్ కుటుంబాన్ని జ్ఞాపించుకోండి. తన అక్కలను మీరు తీర్చండి. తన తలంపులను మీరు నెరవేర్చండి. నిశ్చితమైతే ప్రభా ఇల్లు మారుస్తున్నాడు. 15వ తారీఖు ప్రభా ఆ ఇంట్లో మీరే ఉండండి. మొదటిగా ప్రభా ఆ ఇంట్లో మీరే ప్రభా మాకంటే ముందుగా మీరు ఆ ఇంట్లో ఉండండి. మీరే నివాసం చేయాల్సింది కూర్చున్నాం. మీరే నడిపించండి ప్రభా. అంధకార సంబంధమైన శక్తులు అన్నిటిని లయపరచాల్సింది కూర్చున్నాం ప్రభా. నిశ్చితమైతే తను కలిగినటువంటి ఆ బిజినెస్ విషయంలో కూడా ప్రభా మీరే సఫలపరచండి తండ్రి. తండ్రి బిడ్డ సుష్మిత కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కార్యం నెరవేర్చండి. తన తమ్ముని కొరకు అమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అదే రీతిగా ప్రభా శాంతి జరాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి అంకుల్ గాబ్రియల్ని మీరు మహిమలో పిలుచుకున్నారు. అయితే విడవైన కుటుంబానికి ఆదరణ దయచేయండి. కుటుంబానికి కావాల్సిన బలం శక్తి మీరు దయచేయండి. దయాన్ని మీరు జ్ఞాపించుకోనండి అన్న ప్రభా. శ్రీధర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రియుడు తండ్రి ప్రశాంత్ కుటుంబానికి జ్ఞాపించుకుంటున్నాం ప్రభా. ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నీ కాపుదల నీ భద్రత మీరు దయచేయండి. సంఘం యొక్క ప్రార్థన మీరు ఆలకించేది ఎవడుకుంటారు. సంఘం యొక్క ప్రార్థనను ప్రభా కంచుకోటగా అది మీరే ఉంచవలసింది కూర్చున్నాం. మా ప్రియుడు తండ్రి గణేష్ తండ్రి భావాని కొరకు ప్రార్థిస్తున్నాం. గణరాకు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి యొక్క తండ్రి అక్కలన్నీ మీరు తీర్చండి ప్రభా. ప్రతి విధమైనటువంటి ప్రభా వారు తండ్రి వారి యొక్క ఉద్యోగం మీరు తోడుగా ఉండండి. తన తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైన అనురాగ వివిధ విషయంలో మీరు సాయం చేసి నేర్పించండి. మా ప్రియుడు తండ్రి ప్రభా మరి అజయ్ మోదస్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన అక్కడ తీర్చండి. దినాకర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి సామ్యుల్ కొరకు ప్రార్థిస్తున్నాం అజమాన్. అదే రీతిగా మా ప్రియుడు తండ్రి ప్రభా మరి పద్మ కొరకు తన అక్కడ మీరు తీర్చండి తండ్రి. శ్రీలత కొరకు గంగారతం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి విజయ్ విపుల్ కొరకు ప్రార్థిస్తున్నాం. స్వర్ణ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అదే రీతిగా ప్రభా మరి నాయన మరి మా సంఘంలో ఇంకా ప్రభా ఎవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపించుకునండి. నిశ్చితమైతే ప్రభా మరి మరి చర్చెస్ ఓపెన్ అవుతాయని మేము వింటున్నాం. నిశ్చితమైతే ప్రభా మీరే తగిన ఏర్పాట్లు ప్రభా మీరు దయచేయండి. అదే రీతి ప్రభా అధికారులతో మీరు మాట్లాడండి తండ్రి. ఓ ప్రభా నిశ్చితమైన త్వరలో సామూహికంగా ఆరాధించుకోరికై సిద్ధపరచండి. నా భవిష్యత్ పరిచయాల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ అందు ఆధారపడుతున్నాం. నీ వైపు చూస్తున్నాం ప్రభా. నిశ్చితానుసారంగా నడిపించండి. నా తలంపులు నా యొక్క ఆలోచనలు మీరు కొట్టివేయండి ప్రభా. అదే రీతి ప్రభా అందరూ మీకు జ్ఞాపిస్తున్నాండి ప్రభా. జాయ్ కెవిన్ కొరకు మా ప్రియుడి తండ్రి ఓ ప్రభా మరి రితిక్ సతి కొరకు అదే రీతిగా ప్రభా మరి రిషిత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. వీళ్ళందరి మీద జ్ఞాపకం వచ్చినాం. నీ పరిచయాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశం కొరకు మా ప్రాంతం కొరకు మా రాష్ట్రాల కొరకు అదే యూఏలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యూఏని ప్రభా వెళ్తున్నటువంటి ప్రభా మరి పరిపాలకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సాయం చేసి వినిపించమని ఈ రీతిగా నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలుసుకుంటూ దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.